ఇటు ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లు ఢీకొట్టిన బోట్ల యజమానుల ఆచూకీ పోలీసులు కనుగొన్నారు. ఇప్పటికీ వ్యవహారం సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం విచారణ వేగవంతం చేస్తుంది. బ్యారేజీని ఢీకొట్టిన బోట్లు సూరాయిపాలెంకు చెందిన కోమటి రామ్మోహన్, గొల్లపూడికి చెందిన ఉషాద్రి బోట్లుగా గుర్తించారు. అంతేకాకుండా కొన్నేళ్లుగా మాజీ ఎంపీ నందిగం సురేష్ ఆధ్వర్యంలోనే పడవలు నడుస్తున్నట్టుగా గుర్తించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లు ఢీకొట్టిన బోట్ల యజమానుల ఆచూకీ పోలీసులు కనుగొన్నారు. ఇప్పటికీ వ్యవహారం సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం విచారణ వేగవంతం చేస్తుంది. బ్యారేజీని ఢీకొట్టిన బోట్లు సూరాయపాలెంకు చెందిన కోమటి రామ్మోహన్, గొల్లపూడికి చెందిన ఉషాద్రి బోట్లుగా గుర్తించారు. అంతేకాకుండా కొన్నేళ్లుగా మాజీ ఎంపీ నందిగం సురేష్ ఆధ్వర్యంలో పడవలు నడుస్తున్నట్టుగా గుర్తించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జనతన. శ్రీనివాస్, ముందు నుంచి కూడా ఈ బోట్ల వ్యవహారానికి సంబంధించి పలు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా విచారణ ఎంతవరకు వచ్చింది, ఏం చెప్తున్నారు అధికారులు? సతీష్, విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా గత 4 రోజుల క్రితం కూడా కొన్ని బోట్లు 69, అలాగే 67, 69, 70 గేట్లు ఏదైనా ఆ గేట్లకు దాదాపు 5 బోట్లు వచ్చి వేగంగా వచ్చి ఢీకొట్టాయి. అయితే అక్కడ స్పాట్ లోనే 2 గేట్లు, ప్రధానంగా చూస్తే 67, 69 గేట్లు కూడా బాగా డ్యామేజ్ అయ్యాయి. అక్కడ 2 బోట్లను కూడా ఆ స్థానికుల అధికారులు కూడా గుర్తించడం జరిగింది. అయితే దీనిపైన కూడా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అసలు ఆ బోట్లు ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చాయి, దీంట్లో ఏదైనా కుట్రపురం దాగి ఉన్న యాంగిల్ లో కూడా ప్రభుత్వం విచారణ చేయాలని చెప్పేసి స్థానిక పోలీసు అధికారులు కూడా ఆదేశించింది. దీనిపైన కూడా పోలీసు అధికారులు సీరియస్ గా ఫోకస్ పెట్టి వాళ్ళు మొత్తం విచారణ దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రధానంగా ఇదైతే ఒక విధంగా కుట్రపురం కూడా ఉందని చెప్పేసి కూడా పోలీసులు అనుమానమే నిజమవుతున్నట్టు కూడా మనం అనుకోవచ్చు. ప్రధానంగా చూస్తుంటే ఏదైతే ఈ బోట్లు ఉన్నాయో 2 బోట్లు వలన పూర్తిగా అక్కడ 2 గేట్లు కూడా 67, 69, 70 గేట్లు కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. ఇందులో ఏదైతే బోట్లు ఉన్నాయో ఆ బోట్లు కూడా వైసీపీ జెండాలు కూడా ఉన్నట్టు కూడా అధికారులు గుర్తించారు. అయితే ఈ 2 బోట్లు కూడా గొల్లపూడి ప్రాంతానికి చెందిన ఉషాద్రి, అలాగే సూరాయపాలెం చెందిన కోమటి రామ్మోహన్ అనే వ్యక్తులకు చెందిన పడవలుగా కూడా పోలీసు విచారణ వెల్లడింది. అయితే గత కొద్ది కాలంగా కూడా మాజీ ఎంపీ నందిగం సురేష్ ఆధ్వర్యంలో కూడా ఈ పడవలు నడుస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఖచ్చితంగా రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.